అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హోటల్ స్టైల్‌లో దోసలు వేసి చూపించబోతున్నానండి. దోసలు బాగా రావాలంటే పిండి చక్కగా ఫర్మెంటేషన్ అయ్యి ఉండాలండి. చూస్తున్నారా? పిండి ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయిందో. పిండి ఇలా చక్కగా ఫర్మెంటేషన్ అవ్వాలంటే కొన్ని టిప్స్‌తో మీకు చెప్తానండి. వీడియోని మధ్యలో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు స్టెప్ బై స్టెప్ నేను వివరిస్తానండి. మీరు ఎక్కడ స్కిప్ చేసినా సరే టిప్స్ అనేవి మిస్ అయిపోతాయండి. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తానండి. అలాగే ఈ దోసలోకి ఆలు మసాలాని, కారాన్ని కూడా చేసి చూపించబోతున్నానండి. దోస పిండి కోసం ముందుగా ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని అందులోకి 3 గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకోవాలండి. మొత్తం కూడా రేషన్ బియ్యమేనండి. అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ వరకి మినపగుండ్లు వేసుకోవాలండి. అదే గ్లాస్‌తో పావు గ్లాస్ వరకి పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. అన్నీ కూడా ఇలా ఒకే గ్లాస్‌తో మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మినపగుళ్ళు క్వాలిటీగా ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి మెంతులు వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటిలో కూడా నిండా మునిగే వరకు నీళ్లు వేసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. మీరు ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు దోస వేయాలన్నా ఇలాగే ట్రై చేస్తారండి. అంత బావుంటుంది ఈ దోస రెసిపీ. దోసకి ఎప్పుడైనా సరే మినప బేడలు కాకుండా మినప గుండ్లు వేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే దోస బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. సోనా మసూరి బియ్యం అయితే వేసుకోవద్దండి. దోసలనేవి చాలా గట్టిగా వస్తాయి. చూడండి ఈ విధంగా 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బియ్యం మొత్తం మునిగే వరకు నీళ్లు వేసుకోవాలండి. ఈ బియ్యం నానబెట్టుకోవడానికి పాత్ర అనేది చిన్నదిగా కాకుండా ఈ విధంగా సగానికి ఉండే వరకు చూసుకోవాలండి. బియ్యం నానిన తర్వాత అవి ఇంకాస్త డబుల్ సైజ్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 4-5 నిమిషాల వరకు నానబెట్టేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 5 గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మనం వీటిని గిన్నెలో వేసేటప్పుడు సగం వరకే ఉన్నాయి కదండీ! ఎంత చక్కగా నానిపోయి ఇలా పైకొచ్చేసాయి చూడండి. పప్పు చూసారా ఎంత చక్కగా నానిపోయిందో? ఈ విధంగా నానిన వాటిని పక్కన పెట్టేసుకోవాలండి. దోసపిండి మిక్సీకి వేసుకునే 10 నిమిషాల ముందు ఇలా అర గ్లాస్ వరకి అటుకులు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అటుకుల్ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు వేసి 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. 10 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానపెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా నీళ్లు వంపేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. బియ్యాన్ని మిక్సీ జార్ నిండా కాకుండా ఇలా సగం వరకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అవసరమైనన్ని నీళ్లు వేసి పిండిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. మిక్సీ గిన్నె నిండుగా బియ్యం వేసామంటే పిండి అనేది బరకగా ఉండిపోతుందండి. చూస్తున్నారా? పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇప్పుడు బియ్యం తీసుకున్న గిన్నెని పక్కన పెట్టేసుకొని పిండి కోసం ఇంకొక పెద్ద పాత్రను తీసుకోవాలండి. పిండి ఫర్మెంటేషన్ అయిన తర్వాత పిండి డబుల్ అవుతుంది కాబట్టి పెద్ద గిన్నెని తీసుకోవాలండి. ఇక్కడ మనం నానబెట్టుకున్న అటుకులు తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా నానిపోవాలండి. ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను రెండో వాయి వేసేటప్పుడు తీసి చూపిస్తున్నానండి. అటుకులు వేసుకున్న తర్వాత మళ్ళీ బియ్యం వేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి మరీ లూజ్‌గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ నీళ్లు కూడా వేసేసి పిండిని మిక్సీ పట్టకూడదండి. కొన్నిగా వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. మిగతా బియ్యాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో మిక్సీ పట్టి పిండి మొత్తం ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను పిండి వేసేటప్పుడు సగానికి ఉండేలా చూసుకొని పెద్ద పాత్రని తీసుకోవాలండి. పిండి మొత్తం వేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతితో 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఫర్మెంటేషన్ అనేది చక్కగా జరుగుతుందండి. పిండి చూడండి ఇక్కడ సగం వరకే ఉందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 8-10 గంటల వరకి ఫర్మెంటేషన్ అవ్వనివ్వాలండి. ఇక్కడ నేను నైట్ 8 గంటలకు పెట్టేసి 6 గంటలకి తీసి చూపిస్తున్నానండి.
పిండి చూసారా ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయ్యి ఎంత చక్కగా పొంగి ఉందో. ఇక్కడ నేను ఎక్కువగా ఉందని చెప్పేసి ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఎక్కువగా ఉంటే ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని పిండిని ఎలా పడితే అలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే ఎయిర్ గ్యాప్స్ అనేవి పోకుండా ఉంటాయండి. చూడండి ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయిందో. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని కారాన్ని తయారు చేసి చూపిస్తాను రండి. ఒక మిక్సీ జార్లోకి అర టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక పాన్ పెట్టేసుకొని కొన్ని జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత 2, 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా తరిగి వేసుకోవాలండి. ఇక్కడ నేను లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇలా ఫాస్ట్‌గా చెప్తున్నానండి. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్‌గా కట్ చేసి వేసుకోవాలండి. ఆలు మసాలాని ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుందండి. అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి. ఇలా లైట్‌గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఇప్పుడు వీటిని ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా నీరు మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఆలూని ఉడికించి వేసుకోవాలి. ఇక్కడ నేను ఆలూని ముందే ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి. నేను చేసే ఈ ఆలు మసాలా మా ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుందండి. ఆలుని మొత్తం ఇలా చేతితో మ్యాష్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడే సాల్ట్ వేసుకున్నానండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి ఇక్కడ నేను 8 నుంచి 10 గంటల వరకు పిండిని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు రవ్వను వేసుకోవాలండి. హోటల్ స్టైల్‌లో క్రిస్పీగా రావాలంటే రవ్వను వేసుకోవాలండి. అలాగే అర టీ స్పూన్ వరకు సాల్టు, 1 టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలండి. పంచదార వేసుకోవటం వల్ల దోసకి మంచి రంగొస్తుందండి. మీరు ఈ ప్రాసెస్‌లో చేశారంటే ఖచ్చితంగా హోటల్ స్టైల్‌లో టేస్ట్‌ని ఎంజాయ్ చేసేయొచ్చండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ చిక్కగా లేకుండా ఇప్పుడు ఇందులోకి 1 టీ గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళనేవి మరీ ఎక్కువ వేసుకోకూడదండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్‌గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస పాన్ పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా నీళ్లు చల్లేసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు ఆవిరైపోయిన తర్వాత ఏదైనా టిష్యూని కానీ, క్లాత్‌ని కానీ తీసుకొని ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. మీరు హోటల్ స్టైల్‌లో లాగా క్రిస్పీగా రావాలి అంటే కంపల్సరీగా ఇలా చేయాలండి. అంతా ఈ విధంగా తుడిచేసుకొని ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా దోసలాగా వేసుకోవాలండి. దోసని ఈ విధంగా మధ్యలో పెట్టేసి ఒకే సైడ్ నుంచి ఈ విధంగా కంటిన్యూయస్‌గా తిప్పుకోవాలండి. మీరు నీళ్ళనేవి మళ్ళీ మళ్ళీ చల్లాల్సిన అవసరం లేదండి. 2, 3 దోసలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చల్లుకుంటే సరిపోతుంది. పిండి మొత్తం ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఎర్ర కారాన్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. అంతా ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆలు మసాలాను కూడా ఇలా మధ్యలో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 వైపులా మడిచేసుకోవడమే. చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చిందో. మీకు చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది దీని టేస్ట్ ఇంకెంత బావుంటుందో. ట్రస్ట్ మీ అండి. మీరు ఈ ప్రాసెస్‌లో చేశారంటే ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్‌లో చేస్తారండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి.